Hello, friends. Very good morning. Happy Saturday to all of you. ఇవాళ ఎడిటోరియల్ చాలా ఈజీ. డిజిటల్ నేషన్. సో డిజిటలైజేషన్ గురించి మాట్లాడుతుంది. ఈ డిజిటలైజేషన్ అనేది గవర్నమెంట్ సర్వీసెస్లో ఇంప్లిమెంట్ చేస్తే ఎలా ఉంటుంది, ఎలా హెల్ప్ చేస్తుంది గవర్నమెంట్కి అండ్ సిటిజన్ సర్వీసెస్కి ఏ రకంగా హెల్ప్ చేస్తుంది అనే విషయాల గురించి సో దిస్ ఎడిటోరియల్ మాట్లాడుతుంది. సో టైటిల్లో చెప్పడానికి కూడా పెద్దగా ఏమీ లేదు. బట్ బిఫోర్ వి గెట్ ఇన్ టు దిస్ ఎడిటోరియల్, లెట్స్ లుక్ ఎట్ అవర్ ఆఫర్స్ వన్స్ అగైన్. So this is the date that you need to remember if you want to join any of our courses. 30th November. So we have hardly 10 days left, 9 days or 10 days left. So UPSC వాళ్ళు UPSC ఇన్ఫినిటీ ఈజ్ ద కోర్స్ మనం ఆఫర్ చేస్తున్న కోర్స్. ఇన్ఫినిటీ అంటే మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో వచ్చే ప్రతి కోర్స్ని కూడా ఇన్ఫినిటీ అనే పేరుతో నేను మెన్షన్ చేస్తాను. సో ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసే 100% కోర్సెస్ అన్నీ కూడా ఇన్ఫినిటీ కోర్సెస్. సో ఎవ్రీ కోర్స్ ఇంక్లూడింగ్ జస్ట్ ఇంగ్లీష్తో మొదలు పెట్టుకొని యూపీఎస్సి కంప్లీట్ యూపీఎస్సి ప్రోగ్రామ్ వరకు వాట్ ఎవర్ వీ ఆఫర్ ఇట్స్ అన్ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్. దట్ మీన్స్ ఇట్ కమ్స్ విత్ lifetime validity, and everything comes with live as well as recorded classes. And UPSC అనగానే ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ పిఎంఐ మొత్తం అన్నీ కూడా మనకి కవర్ అవుతాయి. నార్మల్గా దీని ఫీజు 50,000 రూపీస్. 30th November లోపు జాయిన్ అయ్యే వాళ్ళకి వీఆర్ గివింగ్ 5,000 డిస్కౌంట్. సో యూ విల్ గెట్ ఇట్ ఎట్ 45,000 రూపీస్. ఈ 45,000 కూడా 9 into 5,000 నెలకి 5,000 చొప్పు పే చేసి మీరు జాయిన్ అయిపోవచ్చు. సో 9 ఇన్స్టాల్మెంట్స్లో పే చేసుకునే అవకాశం కూడా ఉంది. అలాగే యూపీఎస్సి ఆప్షనల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సెపరేట్గా 3 ఆప్షనల్స్ అందిస్తున్నాం. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, నెక్స్ట్ ఆంథ్రోపాలజీ, నెక్స్ట్ వచ్చేసి తెలుగు లిటరేచర్. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్కి 20,000 ఫీజు, ఆంథ్రోపాలజీకి కూడా 20,000 ఫీజు, తెలుగు లిటరేచర్కి 18,000 ఫీజు. ఇవి కూడా మీకు ఇన్ఫినిటీ కోర్సెసే. ఈవెన్ దీస్ క్లాసెస్ కమ్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ విత్ లైవ్ యాజ్ వెల్ యాజ్ రికార్డెడ్ క్లాసెస్. ఇప్పుడు రెండు కలిపి తీసుకుంటే యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్లస్ ఆప్షనల్ కలిపి తీసుకుంటే యూ గెట్ బోత్ ఆఫ్ దెమ్ టుగెదర్. యూ కెన్ చూస్ ఎనీ ఆఫ్ దెమ్. ఇండివిజువల్గానూ రావచ్చు, కలిపి కూడా తీసుకోవచ్చు. కలిపి తీసుకుంటే 60,000 రూపీస్కి అందిస్తాను. ఈ 60,000ని 10 into 6,000 10 ఇన్స్టాల్మెంట్స్ నెలకి 6,000 చొప్పున పే చేసి మీరు జాయిన్ కావచ్చు. సో ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్కి ఫోన్ చేయండి, 9241262391. ప్రశాంతి మేడం తను అడ్మిషన్స్ చూసుకుంటారు. తనకి మీరు కాల్ చేసి ఇంకా ఏమైనా ఫర్దర్ డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకొని రావచ్చు. దట్స్ అబౌట్ ఇట్. కాల్ చేయకుండా వెబ్సైట్ ద్వారా జాయిన్ అవ్వడం అలా చేయొద్దు. మీరు క్లియర్ చేసుకోండి, డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోండి, అనుమానాన్ని నివృత్తి చేసుకొని తర్వాత అప్పుడు జాయిన్ అవ్వండి. ఎలా జాయిన్ అవ్వాలో మేడం చెప్తారు. యూ కెన్ కమ్ అండ్ జాయిన్. This is about UPSC. Similarly, we have courses for bank, ఎస్పెషల్లీ బ్యాంక్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇది మంచి సీజన్. ఇప్పుడు ఐబీపీఎస్ క్లర్క్ అవుతుంది, ఐబీపీఎస్ పిఓ సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఉంది, అలాగే మళ్ళీ ఎస్బీఐ పిఓ నోటిఫికేషన్ వచ్చింది, ఎస్బీఐ క్లర్క్ నోటిఫికేషన్ మళ్ళీ రాబోతోంది. ఎస్పెషల్లీ నెక్స్ట్ ఇయర్ వచ్చే ఎస్బీఐ నోటిఫికేషన్స్లో పోస్టులు బాగా పెరుగుతాయనే టాక్ ఉంది. చాలామంది వీఆర్ఎస్ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటున్నారు కాబట్టి పోస్టులు బాగా పెరుగుతాయనే టాక్ వినిపిస్తుంది. సో బ్యాంక్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలనుకునే వాళ్ళు ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. కేవలం 5,000 రూపీస్ బ్యాంక్ ఇన్ఫినిటీ మీకు జస్ట్ 5,000 రూపీస్కి మనం అందిస్తాం. ఇది కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ, లైవ్ యాజ్ వెల్ యాజ్ రికార్డెడ్ క్లాసెస్. యూ గెట్ ఎవ్రీథింగ్. లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది, లైవ్ యాజ్ వెల్ యాజ్ రికార్డెడ్ క్లాసెస్ కూడా మీకు అందుబాటులో ఉంటాయి. 5,000 రూపీస్కి అందిస్తున్నాం. అండ్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ యూ గెట్ ఆల్ ఆఫ్ దమ్ ఇంక్లూడింగ్ బ్యాంకింగ్ అవేర్నెస్ అన్నీ కూడా ఇదే ఫీజులో వస్తాయి విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. సో సేమ్ నెంబర్ సేమ్ పర్సన్. జాయిన్ అవ్వాలనుకుంటే మీరు కాల్ చేసి రావచ్చు. అలాగే ఎస్ఎస్సి సిజిఎల్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు, సిహెచ్ఎస్ఎల్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు, మీరు 7,000 రూపీస్ మీ ఫీజు. మీరు కూడా లైవ్ ప్లస్ రికార్డెడ్, లైవ్ యాజ్ వెల్ యాజ్ లైఫ్ టైం వ్యాలిడిటీ ఇవన్నీ కూడా మీకు వస్తాయి. సేమ్ థింగ్. అయితే సిజిఎల్ ఈ 7,000 ప్లాన్లో వచ్చే వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే బ్యాంక్ ఫ్రీ అయిపోతుంది, మీకు బ్యాంక్ క్లాసెస్ ఫ్రీగా వస్తాయి, అలాగే ఆర్ఆర్బి క్లాసెస్ కూడా ఫ్రీ అయిపోతాయి. సో ఇట్స్ లైక్ ఏ కాంబో కోర్స్ అనమాట. 3 కలిపి 7,000 రూపీస్కి మీకు వస్తుంది. అండ్ దట్స్ అబౌట్ ఇట్. సో ఇది కూడా మీరు ఇదే నెంబర్కి కాల్ చేసి జాయిన్ కావచ్చు. యూపీఎస్సిలో సబ్జెక్ట్ వైజ్ కోర్సెస్ ఎకానమీ కానీ, పాలిటీ కానీ,
ఏదన్నా కోర్స్ ఈ 2 సబ్జెక్ట్స్ నేను స్వయంగా టీచ్ చేస్తాను. వీటిలో మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే రూ. 8,000 ఫీజు. 4 ఇంటూ 2,000 మంత్‌కి 2,000 పే చేసి మీరు జాయిన్ అయ్యే అవకాశం కూడా ఇస్తున్నాం. ఇది కూడా 30థ్ నవంబర్ వరకు. తర్వాత ఈ ఈఎంఐ ఆప్షన్ అనేది ఉండదు. 30థ్ నవంబర్ లోపు జాయిన్ అయితే మంత్‌కి 2,000 చొప్పున జాయిన్ అయ్యి మీరు ఎకానమీ, పాలిటీ, హిస్టరీ, జియోగ్రఫీ ఏదైనా సరే మీరు తీసుకోవచ్చు. ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ ఏదన్నా మీరు తీసుకునే అవకాశం ఉంటుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇంగ్లీష్. ఎక్కువ మంది సఫర్ అవుతున్నది. చాలామంది యూపీఎస్సీ యాస్పిరెంట్స్ గానీ, బ్యాంక్ యాస్పిరెంట్స్ గానీ, సీజీఎల్ యాస్పిరెంట్స్ గానీ ఎక్కువగా సఫర్ అవుతుంది ఇంగ్లీష్. అందువల్ల ఎడిటోరియల్ అనాలిసిస్ వింటూ ఉంటే ఇంగ్లీష్ ఇంప్రూవ్ అవుతుందని చెప్పి చాలామంది చూస్తూ ఉంటారు. సో, ఇంగ్లీష్‌లో ప్రధానంగా మనం ఫోకస్ చేయాల్సిన అంశాలు గ్రామర్, వొకాబులరీ మరియు కాంప్రహెన్షన్. ఈ మూడింట్లో స్ట్రాంగ్‌గా ఉంటే మనం ఏ కాంపిటీటివ్ ఎగ్జామ్ అయినా క్రాక్ చేయగలుగుతాం. ఎస్పెషల్లీ ద హిందూ లాంటి పేపర్‌ని ఈజీగా చదవగలుగుతాం. సో, ఈ కోర్స్ ప్రతిరోజు ఈ ఇంగ్లీష్ కోర్స్‌లో నేను ప్రతిరోజు 7-8 పీఎం ఎవ్రీ డే లైవ్ క్లాస్ ఉంటుంది. ఎవ్రీ డే లైవ్ క్లాస్ ఉంటుంది. ఈ లైవ్ క్లాస్‌తో పాటు మీకు రికార్డెడ్ వీడియోస్ ఆల్రెడీ జరిగిపోయిన క్లాసెస్ అన్నీ కూడా రికార్డెడ్ వీడియోస్ కూడా ఉంటాయి. సో, జస్ట్ లైక్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఇది కూడా లైవ్ ప్లస్ రికార్డెడ్ అండ్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. ఈవెన్ ఇది జస్ట్ రూ. 2,000కే నేను ఆఫర్ చేస్తున్నాను. కేవలం 2,000 ఇది కూడా లైవ్ ప్లస్ రికార్డెడ్ అండ్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. సో, లైఫ్ టైమ్ వ్యాలిడిటీతో అందిస్తున్నాను. సో, అర్థం చేసుకోండి ఎంత వాల్యూ అడిషన్ ఉంటుందో దీంట్లో. అంటే మీరు ఇంగ్లీష్ ఇంప్రూవ్ అయ్యామని మీరు భావించినంత వరకు మీరు కంటిన్యూ కావచ్చు. సో, దేర్ ఇస్ నో లిమిటేషన్. అయిపోయిన టైము వెళ్ళిపోండి అనేది ఉండదిక్కడ. సో, సేమ్ నంబర్ ప్రశాంతి మేడం కాల్ చేసి మీరు జాయిన్ అయిపోవచ్చు. దట్స్ అబౌట్ ఇట్. సో, లెట్స్ బిగిన్ ది ఎడిటోరియల్ వితౌట్ ఫర్దర్ అడో. The true measure of digitalization would be seamless delivery of all citizen services. డిజిటలైజేషన్ అనేది ఇప్పుడు మనం దేంట్లో చూస్తున్నాం? ఎస్పెషల్లీ పేమెంట్స్, ఎస్పెషల్లీ యూపీఐస్ వచ్చిన తర్వాత బ్యాంక్‌కి వెళ్ళడం మానేసాం, చెక్కులు రాయడం మానేసాం, విత్‌డ్రాల్ చేయడం మానేసాం, ట్రాన్స్‌ఫర్‌లు చేయడానికి కష్టపడాల్సిన అవసరం లేకుండా పోతుంది. అసలు ఏటీఎంకి వెళ్ళాల్సిన అవసరమే రావట్లేదు. సో, ఫోన్‌పే, గూగుల్ పే ఇవన్నీ వచ్చాక చాలా ఈజీ అయిపోయింది మనకి. అయితే ఇక్కడ ఏమంటున్నారు? ద ట్రూ మెజర్ అసలైన మెజర్ ఏంటి డిజిటలైజేషన్‌ది అంటే సీమ్‌లెస్ డెలివరీ ఆఫ్ ఆల్ సిటిజన్ సర్వీసెస్. గవర్నమెంట్ మనకు అందించే సర్వీసెస్ అన్నీ కూడా డిజిటల్‌గా అందించగలుగుతాను. గవర్నమెంట్ ఆఫీస్‌కి వెళ్లి లైన్‌లో నిల్చొని ఇబ్బందులు పడి, ఆ రోజులు పోయి ఏది కావాలన్నా సరే ఆన్‌లైన్‌లో జరిగిపోయే రోజులొస్తే అది దట్స్ ది ట్రూ మెజర్ ఆఫ్ డిజిటలైజేషన్. డిజిటలైజేషన్ ఎంతయింది అని కొలవగలిగేది అది. అన్ని గవర్నమెంట్ సర్వీసెస్ కూడా డిజిటల్‌గా అందుబాటులోకొస్తాయి. ఇప్పుడు మనకి ఎలక్ట్రిసిటీ బిల్స్ గానీ, టెలిఫోన్ బిల్స్ గానీ, గవర్నమెంట్ బిల్స్ కొన్ని మనం ఆన్‌లైన్‌లో పే చేయగలుగుతున్నాం. అలా ప్రతి ఒక్కటి కూడా ఈ మోడ్‌లోకి వెళ్ళిపోతే సీమ్‌లెస్ డెలివరీ అన్నారు. సీమ్‌లెస్ అంటే అర్థం ఏంటి? ఎటువంటి ఇబ్బందులు లేకుండా స్మూత్ అనమాట. స్మూత్ అండ్ కంటిన్యూయస్ అని చెప్పొచ్చు. స్మూత్ అండ్ కంటిన్యూయస్. మీకు క్లియర్‌గా అర్థం కావాలంటే క్రికెట్ బాల్‌కి సీమ్ ఉంటుంది చూసారా? మధ్యలో థ్రెడ్‌తో ఉంటుంది. సీమ్ అంటారు దాన్ని. అది ఉండడం వల్ల ఏమవుతుంది? బాల్ అప్పటి వరకు కంటిన్యూయస్‌గా ఉంటుంది. అక్కడ ఒక బంప్ వచ్చినట్టు ఉంటుంది మీకు. సీమ్ వచ్చింది అంటాం. సీమ్‌లెస్ అంటే కంటిన్యూయస్ ఒకేలాగా స్మూత్‌గా. అంటే డెలివరీలో హికప్స్ లేకుండా, ఇష్యూస్ లేకుండా అని ఉద్దేశం అన్నమాట. సర్వీస్ డెలివరీలో ఎటువంటి ఇష్యూస్ లేకుండా డెలివర్ చేయడాన్ని ఇక్కడ సీమ్‌లెస్ డెలివరీ అనే పదం వాడారు. సో, సీమ్‌లెస్ అంటే సంథింగ్ దట్ ఈస్ స్మూత్ అండ్ కంటిన్యూయస్ వితౌట్ ఎనీ హికప్స్. Affordable smartphones and internet access have made India a digital nation with an estimated 750 million connections and a thriving financial technology sector. అఫోర్డబుల్ స్మార్ట్ ఫోన్స్ అనేవి అఫోర్డబుల్ అయిపోయాయి. చాలా తక్కువ ధరకి మనకు అందించేస్తున్నారు. థాంక్స్ టు దీస్ చైనీస్ కంపెనీస్ అండ్ సమ్ ఆఫ్ ఇండియన్ కంపెనీస్ లైక్ మైక్రోమాక్స్. అండ్ ఇంటర్నెట్ యాక్సెస్ కూడా అఫోర్డబుల్ అయిపోయింది. థాంక్స్ టు జియో. ఇంతకుముందు 1 జీబీ కోసం 200 300 కట్టేవాళ్ళం 1 మంత్‌కి. ఇప్పుడు డైలీ 1.5 జీబీ, 2 జీబీ, 3 జీబీ ప్లాన్స్ కూడా వస్తున్నాయి. అండ్ ఇప్పుడు అది అఫోర్డబుల్ అయిపోయింది. అందరూ కూడా ఎఫోర్డ్ చేయగలుగుతున్నారు. అందరికీ అందుబాటులో ఉన్న ధరల్లోకి వచ్చేసాయి. సో, దీనివల్ల ఏమవుతుంది? దే హావ్ మేడ్ ఇండియా ఎ డిజిటల్ నేషన్. ఇండియాని ఒక డిజిటల్ నేషన్‌గా మార్చేసాయి. విత్ అన్ ఎస్టిమేటెడ్ 750 మిలియన్ కనెక్షన్స్ 75 కోట్ల కనెక్షన్స్ ఉన్నాయి ఇప్పుడు మనకి. టెలిఫోన్ కనెక్షన్స్, మొబైల్ కనెక్షన్స్, ఇంటర్నెట్ యాక్సెస్ ఉన్నవి. అండ్ ఎ థ్రైవింగ్ ఫినాన్షియల్ సెక్టర్. సో, ఫినాన్షియల్ సెక్టర్ కూడా థ్రైవ్ అవుతుంది. అంటే గ్రో అవుతుంది. సో, ఫినాన్షియల్ సెక్టర్ కూడా ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని ట్రాన్సాక్షన్స్ కూడా ఇప్పుడు ఆన్‌లైన్ అయిపోతున్నాయి. సో, ఇంతకు ముందు ఎవరైతే ఆహ్, సర్వీసెస్ ఆప్ట్ చేయలేకపోయేవాళ్ళో వాళ్ళంతా కూడా ఈ గూగుల్ పే, ఫోన్‌పే రావడం వల్ల ఇన్‌ఫాక్ట్ మీరు ఒక పానీపూరి కొనాలన్నా కూడా ఫోన్‌పే
ఇది కనిపిస్తుంది మీకు ఫోన్‌పే అంటే మన చేతిలో క్యాష్ పట్టుకెళ్ళకుండా దాంతో మనం పే చేసేలాగా వస్తుంది. సో థ్రైవ్ అంటే అర్థం ఏంటంటే టు గ్రో అండ్ డెవలప్ స్ట్రాంగ్‌గా డెవలప్ అవ్వడం, గ్రో అవ్వడం అన్నమాట. సో ఫినాన్షియల్ టెక్నాలజీ సెక్టర్. ఇది ఓన్లీ ఫినాన్షియల్ అని కాదు, టెక్నాలజీ ఇంటర్వెన్షన్ ఇన్ ఫినాన్షియల్ సెక్టర్ అని మీరు తీసుకోవచ్చు. ఫినాన్షియల్ సెక్టర్‌ని టెక్నాలజీ చాలా వరకు మార్చేసింది. ఇప్పుడు బ్యాంకింగ్ సిస్టమే మారిపోయింది. ఇప్పుడు ఎన్ఈఎఫ్టీలు, ఆర్టీజీఎస్‌లు చేసేవారు పేమెంట్ అంటే అది కూడా ఇప్పుడు అవసరం రావట్లా. ప్రతీది కూడా యూపీఐ బేస్డ్ అయిపోతుంది. సిటిజన్స్ ఇనర్ట్ టు క్యూస్ at dingy utility offices, even to pay routine bills, find this a major leap thanks to fintech. Fintech అంటే ఫినాన్షియల్ టెక్నాలజీ. ఇన్నర్డ్ అంటే అకస్టమ్డ్, ఇన్నర్ అంటే అర్థం ఏంటి? అకస్టమ్డ్ అంటే అలవాటు పడిపోయిన వాళ్ళు. అకస్టమ్డ్ టు సంథింగ్ అన్‌ప్లెజెంట్ అంటే మనకి నచ్చింది కాదు అది. తప్పదు. గవర్నమెంట్ ఆఫీస్ అంటే పని పడుతుంది. ఎలక్ట్రిసిటీ బిల్ కట్టాలంటే వెళ్ళాలి, క్యూలో నిల్చోవాలి. సో సంథింగ్ దట్ ఈస్ అన్‌ప్లెజెంట్ దట్ వి మే నాట్ ఫైండ్ ఇట్ ప్లెజెంట్ అంటే మనకి ఆనందాన్ని కలిగించేది కాదది. ఇబ్బంది కలిగించేదే. బ్యాంకుల్లో వెయిట్ చేయడం గానీ, ఇక్కడ వెయిట్ చేయడం గానీ, దానికి అలవాటు పడిపోయారు ప్రజలు. సిటిజన్స్. ఇన్నర్డ్ అంటే అకస్టమ్డ్ ఆర్ యూజ్డ్ టు అలవాటు పడిపోయిన వాళ్ళు. ఇన్నర్డ్ టు క్యూస్ అట్ డింజీ యుటిలిటీ ఆఫీసెస్. డింజీ అంటే గ్లూమీ. అంటే మనకంత ఆనందదాయకమైన వాతావరణం ఉండదు. బ్యాంక్ వెళ్లారనుకోండి, ప్రతి పనికి కూడా చాలా ఎక్కువ టైం పడుతుంది. అలా చాలా సేపు వెయిట్ చేయాలి. సో, అలా వెయిట్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకో చిరాకొస్తుంది. ఒక డిప్రెషన్ లాగా ఏంటి ఇంతసేపు ఆ పని అనే ఫీలింగ్ మనకొస్తుంది. మీరొకసారి ఊహించుకోండి. దీని గురించి పెద్దగా భయపడక్కర్లేదు. ఏదైనా గవర్నమెంట్ ఆఫీస్‌కెళ్ళి పని కోసం అలా గంటల తరబడి వెయిట్ చేయాల్సొస్తే మనకొచ్చే ఫీలింగ్ ఏంటి? సో, అలాంటి ఫీలింగ్‌ని కలిగించే ఆఫీస్‌నే డింజీ ఆఫీస్ అంటారు. కాజింగ్ డిప్రెషన్, కాజింగ్ గ్లూమీనెస్, కాజింగ్ ఇంకా హోప్‌లెస్‌నెస్ అలా అన్నమాట. దానికి డింజీ అనే పదం వాడారు. ఈవెన్ టు పే రొటీన్ బిల్స్ మామూలుగా కట్టే ఈ టెలిఫోన్ బిల్, గవర్నమెంట్ టెలిఫోన్ బిల్స్ గానీ, లేకపోతే ఇవి గానీ, ఎలక్ట్రిసిటీ బిల్స్ గానీ. ఫైండ్ దిస్ ఎ మేజర్ లీప్. లీప్ అంటే పెద్ద అడుగు. మామూలుగా అడుగు అంటాం కదా! పెద్ద అడుగు. ఒక ముందడుగు వేసినట్టు. అలా ఇబ్బంది పడే ప్రజలందరికీ కూడా ఈ ఫినాన్షియల్ సెక్టర్ థ్రైవ్ అవ్వడం, ఈ కనెక్షన్స్ పెరగడం, ఎఫర్డబిలిటీ రావడం వల్ల వాళ్ళు చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారు. దీంట్లో ఒక ముందడుగు వేసినట్టుగా భావిస్తున్నారు. థాంక్స్ టు ఫిన్‌టెక్. కారణం ఏంటి దీనికి? ఫిన్‌టెక్. దీని కారణం వల్ల అని చెప్పేటప్పుడు ఇలా రాస్తారన్నమాట. థాంక్స్ టు ఫిన్‌టెక్ అని. Digital platforms providing goods and services, including online education and telemedicine, have grown vigorously during the COVID-19 pandemic, while many professionals have maintained productivity by working from home. ఓకే. ఈ పాండమిక్ టైంలో డిజిటల్ ప్లాట్‌ఫార్మ్స్ ప్రొవైడింగ్ గుడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్న డిజిటల్ ప్లాట్‌ఫార్మ్స్ ఇంక్లూడింగ్ ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ అండ్ టెలిమెడిసిన్ ఇవన్నీ కూడా బాగా పెరిగిపోయాయి. విగరస్‌లీ అంటే అర్థం ఏంటంటే విగర్ అంటే ఎనర్జీ. విత్ లాట్ ఆఫ్ ఎనర్జీ. చాలా స్ట్రెంగ్త్ తీసుకొని పెరిగిపోయాయి. ఇప్పుడు ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ చూడండి. ఒకప్పుడు ఎడ్యుకేషన్ ఆన్‌లైనా అనేవాళ్ళు. ఇప్పుడు కోచింగ్ సెంటర్స్ గాని, లేకపోతే స్కూల్స్ గాని, కాలేజెస్ గాని ఆల్‌మోస్ట్ ఎవ్రీవన్ ఈస్ డెలివరింగ్ దేర్ కంటెంట్ ఆన్‌లైన్. సో ఇది బాగా పెరిగిపోయింది. డిజిటల్ ప్లాట్‌ఫార్మ్స్ కూడా బాగా పెరిగాయి కోవిడ్-19 పాండమిక్ టైంలో. వైల్ మెనీ ప్రొఫెషనల్స్ హావ్ మెయింటైన్డ్ ప్రొడక్టివిటీ బై వర్కింగ్ ఫ్రమ్ హోమ్. చాలా మంది ప్రొఫెషనల్స్ కూడా ఆఫీస్‌కి వెళ్ళలేకపోయినప్పటికీ ఇంట్లోంచే వర్క్ చేస్తూ ప్రొడక్టివిటీని మెయింటైన్ చేయగలుగుతున్నారు. ఓకే. దే బికమ్ ప్రొడక్టివ్. సో దే కంటిన్యూ టు బి ప్రొడక్టివ్. అర్థమవుతుంది కదా! సో ప్రొడక్టివిటీ అంటే అర్థం ఏమిటి? మన యొక్క యుటిలిటీ. రోజంతా ఖాళీగా ఉండి ఏ పని చేయలేదనుకోండి. దట్ మీన్స్ ఆ రోజు అన్‌ప్రొడక్టివ్. పని అవ్వలేదు. ఓకే. పని అవ్వలేదనే మీనింగ్ వస్తుంది. సో ప్రొడక్టివిటీ మెయింటైన్ చేయడం అంటే అర్థం ఏంటి? మనం ఆ రోజు పని జరిగింది. అంటే మన నుంచి ఎంతో కొంత ఔట్‌పుట్ వచ్చింది. అర్థమవుతుందా? మనకి ఆఫీస్‌కెళ్ళే అవకాశం లేనప్పుడు, ఇంట్లో కూర్చోనప్పుడు, ఇంట్లోంచి ఆఫీస్ ఫైల్స్‌ని యాక్సెస్ చేయలేని పరిస్థితి వచ్చిందనుకోండి. వి బికమ్ అన్‌ప్రొడక్టివ్. ఆ రోజు పనేమి అవ్వదు. సో వెన్ వి ఆర్ ఏబుల్ టు కాంట్రిబ్యూట్ టు సమ్ ఔట్‌పుట్ దెన్ దట్ మీన్స్ యూ ఆర్ ప్రొడక్టివ్. సో ప్రొడక్టివిటీ వాళ్ళు కాంట్రిబ్యూట్ చేయగలిగేవారు. మెయింటైన్ చేయగలిగారు. ఎందుకు మెయింటైన్ చేయగలిగారు? బై వర్కింగ్ ఫ్రమ్ హోమ్. ఇంట్లో నుంచి వర్క్ చేసుకునే అవకాశం వచ్చింది. అంటే డిజిటలైజేషన్. అంటే వాటికి కూడా టెక్నాలజీ అనేది ఇంప్రూవ్ అవ్వడం వల్ల చేయగలిగారు. యెట్ ఇట్ వుడ్ బి ప్రిమచ్యూర్ టు డిక్లేర్ డిజిటల్ యాస్ ఎ వే ఆఫ్ లైఫ్ ఇన్ ఇండియా యాస్ ప్రైమ్ మినిస్టర్ మోదీ పుట్ ఇట్ అట్ ద బెంగళూరు టెక్ సమ్మిట్. సో ఇంత చెప్తే ఇక్కడ యెట్ అన్నారు. యెట్ ఈజ్ ఎ కాంట్రాస్ట్ ఇండికేటర్. యెట్ అంటే బట్ లాంటిదే. బట్ స్టిల్ కానీ పెద్ద అన్నమాట. ఒక పెద్ద బట్ ఇది. ఈ ఇట్ వుడ్ బి ప్రిమచ్యూర్. ప్రిమచ్యూర్ అంటే కొంచెం ముందే చెప్పేయడం. టు డిక్లేర్ డిజిటల్ యాస్ ఎ వే ఆఫ్ లైఫ్ ఇన్ ఇండియా.
ఇండియాలో డిజిటలే వే ఆఫ్ లైఫ్ అని చెప్పే సమయం ఇంకా ఆసన్నం కాలేదు. ఇట్ ఈస్ ప్రిమెచ్యూర్. ప్రిమెచ్యూర్ బేబీ అంటాం. అంటే 9 నెలలు నిండకుండానే పుట్టేసిన బేబీని మనం అంటే ప్రిమెచ్యూర్ బర్త్. అంటే పూర్తిగా మెచ్యూర్ అవ్వకముందు. ప్రీ అంటే ముందే. మెచ్యూర్ అంటే మెచ్యూర్ అవ్వడం. కంప్లీట్‌గా అది అవ్వాల్సిన స్టేజ్‌కి రావడం. ప్రిమెచ్యూర్ అంటే పూర్తిగా మెచ్యూర్ అవ్వక ముందే. అంటే అర్థం ఏంటి? ఇండియా కంప్లీట్‌గా డిజిటల్ ఈస్ ద వే ఆఫ్ లైఫ్. ఇండియాలో ఏం చేసినా ఇండియాలో డిజిటల్‌లోనే చేస్తారు అని చెప్పే సమయం ఇంకా రాలేదు. ఇట్ వుడ్ బి ప్రిమెచ్యూర్ టు సే థట్. ఇంకా ఆ లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీకి మన డిజిటలైజేషన్ వెళ్ళలేదు అని నరేంద్ర మోదీ గారే బెంగుళూరు టెక్ సమ్మిట్‌లో అన్నారు. The true measure of digital nations is the readiness of governments to use technology to create open, participatory public systems that citizens consider trustworthy. ఓకే. ఇందాకే మనం మాట్లాడుకున్నాం. సిటిజన్స్ ట్రస్ట్ వర్తీగా కన్సిడర్ చేసే అంటే నమ్మగలము. ఈ సిస్టమ్ మనం నమ్మగలము అని సిటిజన్స్ నమ్మగలిగే పార్టిసిపేటరీ పబ్లిక్ సిస్టమ్స్, ఓపెన్ మరియు పార్టిసిపేటరీ పబ్లిక్ సిస్టమ్స్‌ని క్రియేట్ చేయగలిగితే, అప్పుడు డిజిటల్ నేషన్స్ యొక్క రెడీనెస్ అంటే మన గవర్నమెంట్స్ అన్నీ కూడా రెడీగా ఉన్నాయి ఈ టెక్నాలజీని వాడడానికి అని మనకు తెలుస్తుంది. రిపీట్ చేస్తాను చూడండి. ద ట్రూ మెజర్ ఆఫ్ డిజిటల్ నేషన్స్. ఒక నేషన్ డిజిటల్ నేషన్ అయ్యిందా లేదా అని మనం ఎలా చెప్పగలుగుతాం? వాట్ ఈస్ ద ట్రూ మెజర్? మెజర్ అంటే కొలవడం కదా! ఎలా మనం కొలవగలుగుతాం? ఎలా చెప్పగలుగుతాం ఒక కంట్రీ డిజిటల్ అయిందా లేదా అని? దేని ద్వారా కొలవగలుగుతాం? ఈస్ ద రెడీనెస్ ఆఫ్ ద గవర్నమెంట్స్ టు యూజ్ టెక్నాలజీ. గవర్నమెంట్ టెక్నాలజీని వాడడానికి సిద్ధంగా ఉందా? టెక్నాలజీని వాడడం ఎందుకోసం? టు క్రియేట్ ఓపెన్ పార్టిసిపేటరీ పబ్లిక్ సిస్టమ్స్. ఓపెన్ మరియు పార్టిసిపేటరీ అంటే ప్రజలు ఇన్వాల్వ్ అయ్యి, ప్రజలు పార్టిసిపేట్ చేసే పబ్లిక్ సిస్టమ్స్‌ని క్రియేట్ చేయడానికి. ఎటువంటి పబ్లిక్ సిస్టమ్స్? దట్ సిటిజన్స్ కన్సిడర్ ట్రస్ట్‌వర్తీ. సిటిజన్స్ నమ్మగలము. పర్వాలేదు. దీని ద్వారా మనం పేమెంట్ చేయొచ్చు. దీని ద్వారా మనం గవర్నమెంట్ సర్వీసెస్ యుటిలైజ్ చేసుకోవచ్చు అని ప్రజలు నమ్మగలిగేలాగా, ప్రజలకి నమ్మకం కలిగించే సిస్టమ్స్‌ని క్రియేట్ చేసేలాగా టెక్నాలజీని వాడగలిగినప్పుడు, మనం అది ట్రూలీ డిజిటల్ నేషన్ అని చెప్పగలుగుతాం. వాట్ గవర్నెన్స్ మస్ట్ అచీవ్ ఈజ్ ఎ రిలయబుల్ సిస్టమ్ ఆఫ్ డిజిటల్ వెల్ఫేర్. గవర్నెన్స్ అనేది ఏం అచీవ్ చేయాలి? పరిపాలన అనేది దేన్ని అచీవ్ చేయాలి? ఈజ్ ఎ రిలయబుల్ సిస్టమ్. రిలయబుల్ సిస్టమ్ అంటే డిపెండబుల్. రిలయబుల్ అంటే డిపెండబుల్, ఆధారపడదగ్గ. డిపెండబుల్ సిస్టమ్ ఆఫ్ డిజిటల్ వెల్ఫేర్. మన దేశం పూర్తిగా డెవలప్డ్ నేషన్ కాదు. సో, మన దేశంలో చాలా ఫోకస్ దేనిపైన ఉంటుంది? వెల్ఫేర్ స్కీమ్స్. పేదవాళ్ళు, బిలో పవర్టీ లైన్ కింద ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి, వెల్ఫేర్ వాళ్ళ యొక్క సంక్షేమం. ఈ సంక్షేమం పథకాలు గాని, ప్రజల సంక్షేమం కోసం గవర్నమెంట్ తీసుకునే చర్యలు గాని, అవన్నీ కూడా డిజిటల్‌గా డెలివర్ చేయగలిగే సిస్టమ్‌ని క్రియేట్ చేయడం. అలా చేస్తేనే గవర్నెన్స్ అనేది అది సాధించాలి. గవర్నెన్స్ అనేది ఏం సాధించాలి? వెల్ఫేర్‌ని డిజిటల్‌గా మనం డెలివర్ చేసే సిస్టమ్‌ని, రిలయబుల్ సిస్టమ్‌ని, డిపెండబుల్ సిస్టమ్‌ని క్రియేట్ చేయగలగాలి. A beginning has no doubt been made through government to citizen services using common service centers, advice to agriculturists, digital payments of welfare benefits through bank accounts, and even legal advice online to 4 lakh people under Tele-Law scheme. సో, ఈ క్రమంలో బిగినింగ్ అనేది హాస్ నో డౌట్ బీన్ మేడ్. బిగినింగ్ అనేది ప్రారంభం అనేది జరిగింది. ఏ రకంగా? గవర్నమెంట్ టు సిటిజన్ సర్వీసెస్. అంటే గవర్నమెంట్ టు సిటిజన్ సర్వీసెస్ కొన్ని రంగాల్లో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. కామన్ సర్వీస్ సెంటర్స్ ద్వారా అగ్రికల్చరలిస్ట్‌లకి అడ్వైస్‌లు, సలహాలు ఇవ్వడం. అది ఫోన్‌లో గాని, డిజిటల్‌గా గాని. డిజిటల్ పేమెంట్స్ ఆఫ్ వెల్ఫేర్ బెనిఫిట్స్. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ అని చెప్పి అంటాం. ప్రజలకి ఫర్ ఎగ్జాంపుల్ సబ్సిడీ తీసుకోండి. మనకి గ్యాస్ సబ్సిడీ డైరెక్ట్‌గా మన అకౌంట్‌కే వచ్చేస్తుంది. ఇట్లాంటియన్నమాట. సో, ఇలాంటియన్నీ కూడా బ్యాంక్ అకౌంట్స్‌కి డైరెక్ట్‌గా రావడం గాని, లీగల్ అడ్వైస్ కూడా ఆన్‌లైన్‌లో మనకి సలహా కావాలంటే టెలీలా. 4,00,000 పీపుల్‌కి టెలీలా స్కీమ్ కింద వాళ్ళకి లీగల్‌గా డౌట్స్ ఉంటే ఫోన్‌లోనే సలహా ఇవ్వడం గాని, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇదంతా ఒక రకంగా వి కెన్ సే దిస్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఇన్ మేకింగ్ ఎ డిజిటల్ నేషన్. దీస్ రిప్రజెంట్ ఎ వెల్కమ్ అడ్వాన్స్. ఇవన్నీ దేన్ని రిప్రజెంట్ చేస్తున్నాయి? వెల్కమ్ అంటే ఆహ్వానించదగ్గ, అడ్వాన్స్ అంటే ముందు అడుగు వేయడం, ముందుకు వెళ్ళడం. అంటే ఈ రంగంలో మనకు ముందుకు వెళ్ళాము అనే దాన్ని ఇవి రిప్రజెంట్ చేస్తున్నాయి. బట్ అంటే మళ్ళీ కానీ. ఇప్పుడు కానీ వచ్చిందంటే ఏమవుతుందంటే మొత్తం ట్రాక్ మారుతుంది. పాజిటివ్‌గా ఉన్న సెంటెన్స్ నెగెటివ్‌లోకి వెళ్తుంది. బట్ ఇఫ్ డిజిటల్ మెథడ్స్ వర్ అప్లైడ్ టు అదర్ సెక్టర్స్ సచ్ యాస్ రోడ్ సేఫ్టీ ద రిజల్ట్స్ కుడ్ బి డ్రమాటిక్. అంటే కొంతవరకే చేయగలిగాము. మిగిలిన వాటికి కూడా చేస్తే ఇంకా బావుంటుందని అర్థం అన్నమాట. ఈ డిజిటల్ మెథడ్స్ అనేవి మిగిలిన సెక్టర్స్‌కి అంటే రోడ్ సేఫ్టీ గాని, ఇలాంటి వాటికి అప్లై చేస్తే రిజల్ట్స్ కుడ్ బి డ్రమాటిక్. ఇంకా చాలా గొప్పగా ఉంటాయి. రిజల్ట్స్ అనేవి చాలా గొప్పగా ఉంటాయి. సో, ఎంత గొప్పగా ఉంటాయి అని చెప్తూ ఎక్స్‌ప్లనేషన్ కూడా అక్కడే ఇచ్చారు. ఏమిచ్చారు?
potentially reducing the accident mortality rate of about 1,50,000 deaths a year. ప్రెజెంట్ ఎలా ఉంది? ఇక్కడ డ్రమాటిక్ అంటే మీరు స్ట్రైకింగ్ అని చెప్పుకోవచ్చు. అంటే చాలా స్ట్రాంగ్ మంచి రిజల్ట్స్ వస్తాయని అర్థం. పొటెన్షియల్ అంటే పాసిబులీ అంటే అవకాశం ఉంది. పాసిబులీ రెడ్యూసింగ్ యాక్సిడెంట్ మార్టాలిటీ రేట్. ఇండియాలో 1,50,000 మంది యాక్సిడెంట్స్లో చనిపోతున్నారు ప్రతి సంవత్సరం. దాన్ని మనం తగ్గించుకునే అవకాశం, తగ్గించుకునే పాసిబిలిటీ అనేది ఉంటుంది ఈ డిజిటల్ మెథడ్స్ని వీటికి కూడా అప్లై చేస్తే అంటున్నారు. ఇక్కడ మార్టాలిటీ అంటే అర్థం ఏంటి? చావు. ఇమ్మోర్టల్ అంటే చావు లేని వాళ్ళు. మార్టాలిటీ రేట్, యాక్సిడెంట్ మార్టాలిటీ అంటే యాక్సిడెంట్ ద్వారా చనిపోయే వాళ్ళు అని అర్థం. ఇన్ ద ఆన్గోయింగ్ పాండమిక్, Mr. Modi's forecast for enhanced adoption of technology in health and education will have resonance, although this was always a priority. పాండమిక్ ఉన్న ఈ సమయంలో నరేంద్ర మోదీ గారి ఫోర్కాస్ట్ అంటే నెక్స్ట్ ఏం జరగబోతుంది అని ఆయన చెప్తారు. ఫోర్కాస్ట్ అంటే తెలుసు కదా, ప్రిడిక్ట్ చేయడం, ప్రిడిక్షన్ ఫర్ ఎన్హాన్స్డ్ అడాప్షన్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఇన్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్. హెల్త్ మరియు ఎడ్యుకేషన్ సెక్టర్స్లో ఎన్హాన్స్డ్ అంటే ఇంక్రీజ్డ్, అడాప్షన్ అంటే ఇంప్లిమెంటేషన్, ఫాలోయింగ్ ఆఫ్ టెక్నాలజీని ఇంకా ఎక్కువగా ఇంప్లిమెంట్ చేయడం, ఇంకా ఎక్కువగా ఫాలో అవ్వడం. ఏ సెక్టర్స్లో? హెల్త్ మరియు ఎడ్యుకేషన్ సెక్టర్స్లో ఇది ఇలా జరగబోతుంది నరేంద్ర మోదీ గారు చెప్పారు. అండ్ దట్ విల్ హ్యావ్ రెజొనెన్స్. రెజొనెన్స్ అంటే అర్థం ఏంటంటే దట్ విల్ హ్యావ్ యాక్సెప్టెన్స్, దట్ విల్ క్రియేట్ ఎ పాజిటివ్ ఫీలింగ్, దట్ విల్ అంటే ఇప్పుడు రెజొనేట్ చేయడం అంటే ఒక సౌండ్ మనం విన్నప్పుడు మనం దానికి సింక్ అయ్యామనుకోండి, మనకి రెజొనెన్స్ వచ్చింది అంటే ఆయన చెప్పిన మాటకి మనం పాజిటివ్గా ప్రతిస్పందిస్తాం. అంటే ఇది పాండమిక్ జరుగుతున్న సమయం కాబట్టి అన్ని టెక్నాలజీ బేస్డ్ అయిపోతే మనకు బెటర్, ఇళ్ళ నుంచి బయటకు వెళ్ళాల్సిన పని లేకుండా అవుతాయనే ఫీలింగ్లో మనం కూడా ఉన్నాం. సో హెల్త్ కానీ ఎడ్యుకేషన్ సెక్టర్ కానీ చాలా వరకు వీటిల్లో ఎన్హాన్స్డ్ యూటిలైజేషన్ ఆఫ్ టెక్నాలజీ జరగడం ఫ్యూచర్లో జరగబోతుందని నరేంద్ర మోదీ అంటున్నారు. దట్ విల్ హ్యావ్ రెజొనెన్స్ అంటే పీపుల్ విల్ యాక్సెప్ట్ ఇట్ అనే సెన్స్ అనమాట. అంటే ప్రజల్లో ఆ ఫీలింగ్ అనేది క్రియేట్ అవుతుంది, వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేస్తారు అనేది ఇక్కడ మనకి అర్థమవుతుంది. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్, దానికి ఒక స్పెషల్ మీనింగ్ ఉంది, దాన్ని మనం యాక్సెప్ట్ చేస్తాం, దట్ ఈస్ ఇంపార్టెంట్ టు అస్ అని. ఆల్దో దిస్ వాజ్ ఆల్వేస్ ఏ ప్రయారిటీ, కానీ అది ఎప్పుడూ ప్రయారిటీ. హెల్త్లోను ఎడ్యుకేషన్లోను డిజిటలైజేషన్ చేయడం అనేది ఈ రోజు పాండమిక్ అనే కాదు, అది ఎప్పుడూ ప్రయారిటీయే. కానీ ఇట్ హ్యాస్ అ స్పెషల్ మీనింగ్ టు అస్ బికాస్ వీఆర్ ఇన్ ద మిడిల్ ఆఫ్ పాండమిక్ సమయంలో అది ఇంకా ఎక్కువ నరేంద్ర మోదీ గారు చెప్తున్న మాటకి స్పెషల్ మీనింగ్ ఉంది. దట్ ఈస్ ఇంపార్టెంట్ టు అస్, విల్ హ్యావ్ రెజొనెన్స్ అంటే ఆ మీనింగ్ తీసుకోవచ్చు మీరు. In fact, successive governments failed to grasp the promise of achieving universal health coverage by 2022, for which the erstwhile Planning Commission presented a roadmap a decade ago. ఇంతకు ముందున్న erstwhile అంటే ఇంతకు ముందున్న అని అర్థం, ఫార్మర్. ఇంతకు ముందున్న ప్లానింగ్ కమిషన్ ఇప్పుడు లేదు కదా, ఇప్పుడు ఏముంది, నీతి ఆయోగ్ వచ్చేసింది. వాళ్ళు ఒక 10 ఏళ్ల క్రితం ఒక రోడ్ మ్యాప్ ప్రజెంట్ చేశారు. రోడ్ మ్యాప్ అంటే నెక్స్ట్ ఇలా ఉండబోతుంది, ఇలా మనం చెయ్యాలి అని చెప్పి ఒక రోడ్ మ్యాప్ క్రియేట్ చేశారు. దేనికోసం? యూనివర్సల్ హెల్త్ కవరేజ్. ఇండియాలో ఉన్న ప్రజలందరికీ కూడా హెల్త్ కవరేజ్ ఉండాలి, ప్రతి ఒక్కరికి ఏం జరిగినా సరే వాళ్ళకి సర్వీసెస్ అందుబాటులోకి రావాలి అని చెప్పి ఒక రోడ్ మ్యాప్ 10 ఏళ్ల క్రితం ప్లానింగ్ కమిషన్ వేసింది. 2022 నాటికి అది కావాలని చెప్పి అనుకున్నారు. కానీ ప్రభుత్వాలు, వరుసపెట్టి వస్తున్న ప్రభుత్వాలన్నీ కూడా దే ఫెయిల్ టు గ్రాస్ప్ ది ప్రామిస్. ఆ ప్రామిస్ని గ్రాస్ప్ చేయలేకపోయారు. అంటే అది అచీవ్ చేయడం అనేది కొంచెం కష్టం అయ్యే పరిస్థితి తీసుకొచ్చేసారు. సో దే వర్ నాట్ ఏబుల్ టు గ్రాస్ప్ ఇట్. అంటే ఆ ప్రామిస్ని సీజ్ చేయలేకపోయారు, హోల్డ్ చేయలేకపోయారు అని అర్థం. దే కుడ్ నాట్ హోల్డ్ ఇట్. నౌ ద న్యూక్లియస్ ప్లాన్ ఈజ్ ఆయుష్మాన్ భారత్. ఇప్పుడు ప్లాన్ ఏంటి? ఆయుష్మాన్ భారత్ అని నరేంద్ర మోదీ గారు ఒక ప్లాన్ తీసుకొచ్చారు. దట్స్ ది న్యూక్లియస్ అంటే సెంట్రల్ ప్లాన్, మధ్యలో ఉన్నది, కేంద్రీకృతం. న్యూక్లియస్ అంటే తెలుసు కదా మనకి, కేంద్ర బిందువు అంటాం కదా, అలాగనమాట న్యూక్లియస్ ప్లాన్. విత్ డిజిటల్ హెల్త్ ఐడెంటిటీ ఫర్ ఆల్. అందరికీ హెల్త్ ఐడెంటిటీ ఇస్తాను అని చెప్పి ఈ ప్లాన్ ద్వారా చెప్పడం జరిగింది. ఆల్మోస్ట్ ఎవ్రీబడి, ఆధార్ ఎలా ఇది ఇస్తున్నామో ప్రతి వాళ్ళకి కూడా ఒక డిజిటల్ హెల్త్ ఐడెంటిటీ ఉంటుంది. అంటే అది పట్టుకుంటే మన హెల్త్ కండిషన్ ఏంటి, ఇంతకుముందు ఏమైనా జబ్బులు ఉన్నాయా, ఇంతకుముందు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఎక్కడికి వెళ్ళినా సరే ఆ ఐడి కొట్టగానే మన ప్రీవియస్ హెల్త్ రికార్డ్స్ అన్నీ వచ్చేసారు. దట్స్ అ వెరీ గుడ్ ప్లాన్ కదండి. ఎక్కడికి వెళ్ళినా సరే చాలా మంది పేషెంట్స్ ఏంటంటే వాళ్ళకి ఏమున్నాయో, ఇంతకుముందు ఏం ప్రాబ్లమ్స్ వచ్చాయో మర్చిపోతారు, చెప్పలేరు, డాక్టర్ దగ్గర క్లియర్గా ఎక్స్ప్రెస్ చేయలేరు.
ఇలా ఐడి కొట్టేగానే ఇంతకుముందు దీనికి ఈ ప్రాబ్లమ్స్ వచ్చాయి, ఈ ట్రీట్మెంట్లు చేశారు, ఈ సర్జరీలు చేశారు, ఇది ఇతని హెల్త్ కండిషన్ కంప్లీట్‌గా రిపోర్ట్ వచ్చేసింది అనుకోండి. ఇంకేం కావాలి మనకి? సో దట్స్ ది ఆబ్జెక్టివ్ ఆఫ్ డిజిటల్ హెల్త్ ఐడెంటిటీ ఫర్ ఎవ్రీ పర్సన్. అది తీసుకురావడం అనేది ఆయుష్మాన్ భారత్‌లో ఒక ప్లాన్. విత్ ద ఎంఫసిస్ ఆన్ డిజిటలైజేషన్, ఇట్ షుడ్ బి పాసిబుల్ టు అచీవ్ మెజరబుల్ ప్రోగ్రెస్ ఎర్లీ ఆన్, అట్ లీస్ట్ ఆన్ వన్ యూహెచ్‌సి కాంపోనెంట్, యాక్సెస్ టు ఫ్రీ ఎసెన్షియల్ ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్. ఇలా డిజిటలైజేషన్ చేయడం వల్ల మనకి ఒకటి పాసిబుల్ అవుతుంది. ఏంటి పాసిబుల్ అవుతుంది? టు అచీవ్ మెజరబుల్ ప్రోగ్రెస్. ప్రోగ్రెస్ అంటే పురోగతి. మెజరబుల్ అంటే కొలవదగిన. అంటే ఎంత ప్రోగ్రెస్ చేయాము అని మనం చెప్పగలుగుతాం. అలాంటి దాన్ని మనం అచీవ్ చేయగలం. ఎర్లీగా ఎలాగా? అట్లీస్ట్ ఆన్ వన్ యూహెచ్సి కాంపోనెంట్. ఒక యూహెచ్సి కాంపోనెంట్ అయినా, యూహెచ్సి అంటే అర్థం ఏంటి? యూనివర్సల్ హెల్త్ కవరేజ్. అట్లీస్ట్ ఒక యూహెచ్సి కాంపోనెంట్‌లోనైనా సరే మనం మెజరబుల్ ప్రోగ్రెస్‌ని అచీవ్ చేయగలుగుతాము. అంటే ఎంత ప్రోగ్రెస్ మనం చేయగలిగామనేది మెజర్ చేయగలుగుతామని అర్థం అనమాట. ఏంటి ఆ కాంపోనెంట్? యాక్సెస్ టు ఫ్రీ ఎసెన్షియల్ ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్. ఎసెన్షియల్ అంటే బాగా మోస్ట్ ఇంపార్టెంట్, నెసెసరీ అని అర్థం. సో ఫ్రీగా ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్ అనేవి అందుబాటులో ఉండేలాగా చేయడం. అది దీనివల్ల మనకి సాధ్యపడుతుంది. అట్‌లీస్ట్ ఆ కాంపోనెంట్‌లో మనం ఎంత ప్రోగ్రెస్ సాధించామనేది మనం మెజర్ చేయగలుగుతాము. వెన్ వి పుట్ ఫోకస్ ఆన్ డిజిటలైజేషన్. డిజిటలైజేషన్ మీద ఫోకస్ చేస్తే అవన్నీ మనకి జరుగుతాయనేది అర్థం. A digital health ID would help prescribe and dispense essential medicines free. డిజిటల్ హెల్త్ ఐడీలు అవ్వగానే మనకు అవసరమైన అదే మనకి, ఎందుకంటే మన హిస్టరీ చెప్పేస్తుంది అది. మన హెల్త్ కండిషన్స్ అది చెప్పేస్తుంది. సో కాబట్టి ప్రిస్క్రైబ్ చేయడం, డిస్పెన్స్ అంటే ఇవ్వడం, డిస్ట్రిబ్యూట్ చేయడం. ఎసెన్షియల్ మెడిసిన్స్‌ని ఫ్రీగా ఇవ్వడానికి అది ఉపయోగపడుతుంది. గవర్నమెంట్ హాస్పిటల్‌కి వెళ్ళాం. సో ఆ డిజిటల్ ఐడీ ప్రొడ్యూస్ చేస్తాం. సో ఇట్ టాక్స్ అబౌట్ యువర్ హెల్త్ కండిషన్స్. అంటే ఇంతకు ముందు హిస్టరీ కూడా చెప్తుంది. ప్రెజెంట్ ప్రాబ్లమ్స్ కూడా చెప్తుంది. అది ఉంటే ఫ్రీగా ఇస్తామని చెప్తాం. అంటే అది ఉంటేనే ఇస్తామని చెప్పామనుకోండి, అందరూ కూడా దానికోసం వస్తారు. ఇప్పుడు ఆధార్ ఎలా ఇంప్లిమెంట్ చేసామో ఇది కూడా అంతే. The Planning Commission estimated that the public procurement cost for this in 2011 would be 0.1% to 0.5% of the GDP. 2011లో వాళ్ళు వేసిన లెక్క ప్రకారం 0.1% నుంచి 0.5% ఆఫ్ ద జీడిపి ఉండవచ్చు. దీని కాస్ట్, ప్రొక్యూర్మెంట్ కాస్ట్. ప్రొక్యూర్ చేయడం అంటే దాన్ని కొనుక్కోవడం, ఇవన్నీ సెటప్ చేయడం. రా మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ అంటారు. ముడి సరుకుని తెచ్చుకోవడం, కొనడం. If this is a medium-term goal, the more immediate task of distributing COVID-19 vaccines looms as a test for the government. ఇది మీడియం టర్మ్ గోల్గా మనం తీసుకుంటే, ఇమీడియట్ గోల్ ఏంటి? COVID-19 వ్యాక్సిన్స్ మొత్తం అందరికీ ఇవ్వాలి. అది ఎవరికి ఇచ్చాము, ఎవరికి ఇవ్వలేదు అనేది రికార్డ్ చేయాలి. ఇది ఒక పెద్ద ఛాలెంజ్ గవర్నమెంట్కి. ఇట్ లూమ్స్ యాజ్ ఎ టెస్ట్. లూమ్స్ అంటే కనిపిస్తుంది మనకి, రాబోతోంది. ఇట్స్ సంథింగ్ దట్ ఈస్ అబౌట్ టు కమ్ అనే మీనింగ్ మీకు ఇక్కడ వస్తుంది. ఒక పెద్దది మనకు కొంచెం భయపడుతుంది. సంథింగ్ దట్ ఈస్ అబౌట్ టు హ్యాపెన్ అండ్ దట్ ఈస్ థ్రెటనింగ్ అస్. అదొక టెస్ట్ లాగా, మనకు ఒక పరీక్ష పెట్టేది గవర్నమెంట్కి అని అర్థం. At a broader level, efficient digital government depends on transforming internal processes and fixing deadlines for service delivery. బ్రాడ్ లెవెల్లో మనం చూస్తే, హయ్యర్ లెవెల్లో మనం చూస్తే, ఎఫిషియంట్ డిజిటల్ గవర్నమెంట్ ఎఫిషియెంట్గా ఉండాలి అంటే అది దేని మీద ఆధారపడుతుంది? ఇట్ డిపెండ్స్ ఆన్ ట్రాన్స్ఫార్మింగ్ ఇంటర్నల్ ప్రాసెసెస్ని ట్రాన్స్ఫార్మ్ చేయాలి. సమూలమైన మార్పులు తీసుకురావాలి. అండ్ ఫిక్సింగ్ డెడ్ లైన్స్ ఫర్ సర్వీస్ డెలివరీకి డెడ్ లైన్స్ ఫిక్స్ చేయాలి. The UPA could not see its electronic delivery of services legislation through. యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎలక్ట్రానిక్ డెలివరీ ఆఫ్ సర్వీసెస్కి ఒక లెజిస్లేషన్ చేశారు, కానీ అది త్రూ అవ్వలేదు. ఆ యాక్ట్ అనేది అప్రూవ్ కాలేదు. అండ్ ఇట్ రిమైన్స్ ఫర్గాటెన్, అండ్ దాన్ని మర్చిపోయారు. తర్వాత వచ్చిన ఎన్డీఏ గవర్నమెంట్ కూడా దాని గురించి పట్టించుకోలేదు. ఇఫ్ డిజిటల్ హ్యాస్ టు బికమ్ ఏ వే ఆఫ్ లైఫ్, డిజిటల్ ఏ వే ఆఫ్ లైఫ్ అవ్వాలంటే ప్రతిది కూడా, మనం చేసే ప్రతి పని కూడా, మన జీవన విధానంలో చేసే ప్రతి పని కూడా డిజిటల్గానే చేసే రోజు రావాలి అంటే, రీడిఫైనింగ్ ద లాబరింథైన్ ఫంక్షనింగ్ ఆఫ్ సిటిజన్ సెంట్రింగ్ సర్వీసెస్ వుడ్ బి ఎ గుడ్ ప్లేస్ టు స్టార్ట్. లాబరింథైన్ అంటే మీకు ఒక, చూడండి, ఏదైనా దారి క్లియర్గా స్ట్రైట్గా ఉందనుకోండి, అది స్ట్రైట్ రోడ్ అంటాం. అటు తిరిగి ఇటు తిరిగి ఇర్రెగ్యులర్గా ట్విస్టింగ్గా ఎటు నుంచి ఎటు వెళ్తున్నామో తెలియకుండా ఉంటే దాన్ని లాబరింత్ అంటారు. సో సంథింగ్ వెరీ గెట్ లాస్ట్ అంటే అర్థమవుతుంది. గెట్ లాస్ట్ అంటే అర్థం ఏంటి? మనం ఎక్కడికి వెళ్ళామో, ఎక్కడ మొదలయ్యామో మనమే మర్చిపోయేలా ఉంటాయి. గవర్నమెంట్ సర్వీసెస్ అలా ఉంటాయి. ఫస్ట్ ఈ స్టెప్, తర్వాత ఈ స్టెప్, తర్వాత ఆ స్టెప్, ఈ ప్రాసెస్లో మర్చిపోతాం. మీరు సింపుల్గా తీసుకోవాలంటే కన్ఫ్యూజింగ్, ఇంట్రికేట్ ఇలాంటి మీనింగ్స్ తీసుకోవచ్చు. సంథింగ్ దట్ ఈస్ నాట్ స్ట్రైట్ అండ్ సింపుల్, కన్ఫ్యూజింగ్గా ఉండేది. అంటే మామూలుగా ఫంక్షనింగ్ ఆఫ్ సిటిజన్ సెంట్రిక్ సర్వీసెస్ యొక్క ఫంక్షనింగ్ అనేది ఎలా ఉంటుంది గవర్నమెంట్లో? కన్ఫ్యూజింగ్గా, ఎక్కడ ఏ స్టెప్ తర్వాత ఏ స్టెప్ అనేది తెలియకుండా పిచ్చి అయిపోతాం. దాన్ని రీడిఫైన్ చేయాలి. వుడ్ బి ఏ గుడ్ ప్లేస్ టు స్టార్ట్.
దాన్ని రీడిఫైన్ చేయడమే మొదటిది. అంటే ఫస్ట్ ఫంక్షనింగ్ ప్రాసెస్ మార్చాలి. ప్రాసెస్ మారిస్తే తర్వాత దాన్ని డిజిటలైజ్ చేయడం అనేది ఈజీ అవుతుంది. విత్ డెడ్‌లైన్స్ ఫర్ గవర్నమెంట్ డిపార్ట్‌మెంట్. గవర్నమెంట్ డిపార్ట్‌మెంట్స్‌కి డెడ్‌లైన్స్ పెట్టి, మీరు కొత్త ప్రాసెస్ క్రియేట్ చేయండి అని చెప్పాలి. అది చెప్పిన తర్వాత దెన్ డిజిటల్ క్యాన్ బికమ్ ఎ వే ఆఫ్ లైఫ్. అలా లేకపోతే డిజిటలైజేషన్ కూడా చాలా కష్టం అయిపోతుంది అని అర్థం. దట్స్ అబౌట్ ఇట్ గైస్. థాంక్ యూ వెరీ మచ్. టేక్ కేర్.